మే నెల మరియమాత అంకితమాసము 17వ రోజు. అద్భుతము. ప్రపంచములో చిత్ర విచిత్రముగా నిర్మింపబడిన దేవాలయములు అనేకములు కలవు. కానీ యేసు మరియా యోసేపులు నివసించిన నజరేతులోని వారి గృహం మీద కట్టిన దేవాలయమునకు అతి విచిత్ర చరిత్ర గలదు. నజరేతు అనుబడు గ్రామం. ఆ గ్రామంలోని మరియమ్మ గారిది చిన్న ఇల్లు. ఇదే జేసు మరియా జోసేపులు నివసించిన ఇల్లు. ఈ ఇంటిలోనే గాబ్రియేలు దూత మరియమ్మ గారికి మంగళవార్త చెప్పినది. ఈ ఇంటిలోనే రక్షకుడైన క్రీస్తు తన తల్లిదండ్రులతో 30 సంవత్సరములు నివాసముండెను. బాలయేసు ఆడి పాడినది, భుజించినది, స్థానపానాదులు ఆచరించినది, నిద్రించినది, ప్రార్థించినది, పెరిగి పెద్దవాడైనది ఈ గృహములోనే. అందువలనే ఈ గృహము మిక్కిలి పవిత్రముగా నెంచబడినది. క్రీస్తు ప్రభు మరణమై తర్వాత ప్రపంచము నలుమూలల నుండి భక్తులు ఈ పవిత్ర గృహమును సందర్శించే భాగ్యమొందుచుండిరి. రాజులను ఈ గృహమును భక్తితో సందర్శించిరి. కానీ 13వ శతాబ్దంలో తురుష్కులు పాలస్తీనా దేశమును ఆక్రమించుకొని అనేక పట్టణములను నిర్మించిరి. క్రీస్తు నివసించిన నజరేతు గ్రామమును కూడా నాశనము చేయనుండిరి. అది తెలిసిన క్రైస్తవులు మిక్కిలి దిగులు చెందిరి. తన ఏకైక కుమారుడు క్రీస్తు ప్రభు నివసించిన గృహమును సర్వేశ్వరుడు కాపాడా సంకల్పించెను. ఒకనాటి రాత్రి పరలోక దూతలు వచ్చి ఆ పవిత్రమైన ఇంటిని పునాదులతో నెత్తుకొని పోయి ప్లవోనియా దేశమున ఒకచోట భద్రముగా నుంచిరి. కొంతకాలమైన పిదప దైవచిత్తము ప్రకారము దూతలు ఆ పవిత్ర గృహమును ఇటలీ దేశములోని లొరెట్టా నగరమునకు మోసుకొని పోయిరి. రాత్రికి రాత్రే అక్కడ స్థాపించిరి. తెల్లవారుగానే ఆ నగర ప్రజలు ఆ కొత్త ఇంటిని చూచి ఆశ్చర్యపడి హఠాత్తుగా ఈ నగరమున ఇది ఎక్కడి నుండి వచ్చినది అని వారిలో వారు తర్కించుకొనిరి. నగరము మేత్రానులకు ఆ రాత్రియే దైవ దర్శనమిచ్చినది. నజరేతు ఊరిలోని తిరుకుటుంబం యొక్క ఇంటి దూతలిచ్చట నుంచిరి అని దైవవాక్కు వినిపించెను. మేత్రానుల వారి మాట ప్రజలు నమ్మలేదు. కొందరు నజరేతు ఊరికే తక్షణమే ప్రయాణమై వెళ్ళి చూచిరి. యేసు మరియా యోసేపులు నివసించిన ఇల్లు పునాదులతో సహా లేవనెత్తబడి ఉండుట వారు చూచి దిగ్భ్రాంతి చెంది తమ మేత్రానులు వారు చెప్పినది నిజమేనని వెల్లడించిరి. అది మొదలు ఆ గృహమునందరూ భక్తితో దర్శించుట ప్రారంభించిరి. కొంతకాలమునకు 1294వ సంవత్సరమున సిలెస్టిన్ అను పాపుగారి కాలములో ఆ చిన్న గృహము పైన బ్రహ్మాండమైన దేవాలయమును నిర్మింపబడినది. దానినే లొరెట్టా దేవాలయమందురు. ఆ దేవాలయము ప్రపంచ ఖ్యాతి నొందినది. అచ్చట అనేక అద్భుతములు కూడా జరుగుచున్నవి. ఇప్పుడు మనము చెప్పుకున్న దేవమాత ప్రార్థన అనునది లొరెట్టా ప్రార్థన అనబడును. లొరెట్టా నగరమునకు వచ్చి ఆ దేవాలయమును సందర్శించిన వారు వారి భక్తిపూర్వకముగా వచ్చి ఆ దేవాలయమును సందర్శించిన వారు వారి భక్తిపూర్వకముగా దేవమాతకు ఒక బిరుదు అర్పించి వెళ్ళుచుందురు. ఆ బిరుదములను సముదాయమే ఇప్పుడు మన దేవమాత ప్రార్థనైనది. ఆ పేర్లు పాపుగారిచే ధృవీకరింపబడేవలేను. వారిచే ధృవీకరింపబడి అనుమతించబడిన పేర్లే దేవమాత ప్రార్థనయందు చేర్చబడును.